అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునకను ఆస్వాదిస్తున్నాం. 12వ మరియు చిట్టచివరి భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తెలుపండి. ఇప్పుడు చిట్ట చివరి భాగపు కథలోకి. ఆ రోజు అక్షయ చక్రవర్తి ఇంటికి వచ్చాడు. కానీ అతనికి కమల వచ్చేసిన సంగతిని ఎవ్వరూ ఏమీ చెప్పలే. ఎందుచేతనంటే రమేష్కి అక్షయ అంటే అంత ఇష్టం లేదని, అలాగే అక్షయకు రమేష్ అంటే అంతగా ఇష్టం లేదని బాబాయికి ఈసరికి తెలిసిపోయింది. కమల ఎందుకు పారిపోయింది అన్న విషయం ఎవ్వరూ ఆమెను ప్రశ్నించి బాధించడం లేదు. ఆమె తమతో పాటు బెనారస్కు వచ్చినట్లు భావిస్తున్నారంతే. శైలజ కమలను ఆ రాత్రి తన దగ్గరే పడుకోబెట్టుకుని ఆమెను జోకొట్టింది. దీని అర్థమేమిటంటే తన కష్టాల కథను వినిపించమని ఆహ్వానం. నువ్వేమనుకున్నావక్క? నా మీద కోపం వచ్చిందా అని అడిగింది కమల. నీ మీద కోపగించేంత వెర్రివాళ్ళం కాదు, నీ కష్టానికి విచారించాం అంతే. కథంతా చెప్పమంటావా అక్క? అలాగే చెప్పు. నీకు చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. అప్పుడంటే నాకు వేరే ఆలోచన లేకపోయింది. మీ ముఖం ఇక ధైర్యంగా చూడలేను అనుకున్నాను. నాకు తల్లి కానీ అక్క చెల్లెళ్ళు కానీ లేరు. అక్క, నువ్వే నాకు తల్లివి, అక్కవి. అందుకనే ఈ కథంతా నీకు చెప్తాను అంటున్నాను. లేకపోతే మరొకళ్లకు ఎన్నటికీ చెప్పను. కమల లేచి కూర్చుంది. శైలజ ఆమెకు ఎదురుగా కూర్చుంది. కమల తన వివాహం దగ్గర నుంచి వరుసగా చెప్పనారంభించింది. వివాహానికి ముందు కానీ తర్వాత కానీ తాను భర్త ముఖం చూడలేదని చెప్పగా శైలజ అడ్డు వచ్చి ఇలా అంది. నీలాంటి దాన్ని నేనెక్కడా చూడలేదు. నా పెళ్ళప్పటికీ నీకంటే చిన్నదాన్ని. నా భర్త వైపు చూడటానికి నాకేం సిగ్గు అనిపించలేదు. సిగ్గు కాదక్క, నాకు పెళ్ళీడు దాటిపోయింది. అకస్మాత్తుగా నా వివాహం నిశ్చయమైంది. నా స్నేహితురాళ్ళు నన్ను భయపెట్టారు. నా వయసులో అలాంటి భర్తను పొందగలిగినందుకు నేనే అదృష్టవంతురాలినని అనుకుంటున్నట్లు కనిపించకుండా ఉండడానికి కళ్ళు పైకెత్తి చూడకుండా కూర్చున్నాను. కనీసం ఆలోచనలోనైనా అతన్ని గురించి అనుకోవటం మంచిది కాదు అనుకున్నాను. అందుకు ఇప్పుడు పరిహారం చెల్లించుకుంటున్నాను. కమల కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ ప్రారంభించింది. పడవ మునిగి మేమిద్దరం రక్షింపబడ్డామని చెప్పాను కదా. ఆ రక్షింపబడినప్పుడు అతనెవరనే విషయం నాకు తెలియదు. అతనే నా భర్త అనుకున్నాను. అంతేకాని అతడు నిజంగా నా భర్త కాదు. శైలజ నిర్ఘాంతపోయింది. కమల ప్రక్కకు జరిగి శైలజ మెడ చుట్టూ చేయి వేసింది. అలాగా, ఇప్పుడు అర్థమైంది నాకు ఎంత దుర్ఘటన సంప్రాప్తించింది అన్నది శైలజ. అవునక్క, దుర్ఘటనే. మునిగిపోయి మళ్ళీ బ్రతకటం అంటే. పోనీ రమేష్ బాబుకైనా నిజం తెలియలేదా? వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకనాడు ఆయన నన్ను సుశీల అని పిలిచారు. నా పేరు కమల. నన్ను సుశీల అని ఎందుకు పిలుస్తారు అన్నాను. బహుశా ఆయన అప్పుడే తన తప్పు గ్రహించి ఉండాలి. కానీ ఆ రోజుల్లో కూడా నేను ఆయన ముఖంలోకి చూడలేదక్క అంటూ ఆమె నిశ్శబ్దంలోకి జరిగిపోయింది. ఒక్కొక్క ముక్కగా శైలజ ఆమె దగ్గర నుంచి వివరాలు రాబట్టుతోంది. అంతా విన్న తర్వాత కమలతో, చాలా అవస్థపడ్డావు పాపం. కానీ ఎవరి చేతుల్లోనూ పడకుండా ఉండటంలో నువ్వు అదృష్టవంతురాలివి. నువ్వేమైనా అను, నాకు రమేష్ బాబుంటే విచారం వేస్తోంది. సరే, ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది.
ఇక నిద్రపో. ఎన్నో రాత్రుల నుంచి నిద్రలేక నీ ఆరోగ్యం చెడిపోయింది. రేపు అంతా ఆలోచించి ఏదో చేద్దాం. కమల దగ్గర హేమాలినికి రమేష్ వ్రాసిన ఉత్తరం ఉంది. మరునాడు ఉదయం శైలజ తన తండ్రితో ఏకాంతంగా కొంతసేపు మాట్లాడింది. ఆయనకు ఆ ఉత్తరం కూడా ఇచ్చింది. బాబాయి కళ్ళజోడు పెట్టుకుని దాన్ని మెల్లిగా చదివాడు. తర్వాత దాన్ని కవర్లో ఉంచేశాడు. అయితే ఏం చేద్దామంటావు అన్నాడు. ఉమికి 2 రోజుల నుండి జలుబు దగ్గు బాగా ఉంది. డాక్టర్ నలినాక్షకు కబురు చేస్తాను. ఆయన గురించి అందరూ వినటమే కానీ ఎవరూ చూడలేదు అంది శైలజ. డాక్టర్ రోగిని చూడటానికి వచ్చాడు. శైల ఆయన్ను సునిశితంగా చూసింది. కమలా రా అంది. నవీన్ కాళీ ఇంట్లో అతన్ని చూడటానికి అత్యంత ఆసక్తి పడిన కమలకి ఇప్పుడు సిగ్గుతో అడుగు ముందుకు పట్టలేదు. కమల, నీకోసం సమయం వృధా చేయలేను. ఉమికి ప్రత్యేకించి జబ్బేమీ లేదంటున్నారు డాక్టర్ గారు. ఆయన ఇక్కడే ఎంతసేపు కూర్చుంటారు అంటూ ఆమె కమలను గుమ్మం దగ్గరకు లాక్కొచ్చింది. నలినాక్ష ఉమిని పరీక్ష చేసి ఏదో మందు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. నువ్వు అదృష్టవంతురాలివి కమల. ఇన్నాళ్ళు ఎన్ని అవస్థలు పడినా ఇక ముందు నీ జీవితం సుఖవంతం అవుతుంది. 1-2 రోజులు వేచి ఉండు. మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంతలో ఉమి కోసం డాక్టర్ని అనేకసార్లు పిలుస్తాం. అందుచేత నీవు ఆయన్ను దర్శిస్తూ ఉండవచ్చు. ఒకరోజు బాబాయి స్వయంగా డాక్టర్ కోసం వెళ్ళాడు. ఆయన ఇంట్లో ఉండని సమయం ఎంచుకునే వెళ్ళాడు. నౌకరు డాక్టర్ గారి ఇంట్లో లేరని చెప్పాడు. అయితే అమ్మగారితో మాట్లాడతానంటూ చక్రవర్తి లోపలికి వెళ్ళాడు. బనారస్లో మిమ్మల్ని గురించి ఘనంగా చెప్పుకుంటారు. అందుచేత దర్శనం చేసుకుందామని వచ్చాను. మా మనుమరాలికి కొద్దిగా సుస్థిగా ఉంది. అందుచేత డాక్టర్ గారి కోసం వచ్చాను. అబ్బాయి ఇప్పుడే వచ్చేస్తాడు. కాసేపు కూర్చొని ఉండండి. ఆలస్యం అయినట్లుంది. మీకు ఫలహారం ఏదైనా తెప్పించమంటారా? ఫలహారం అయినాక రేపు మధ్యాహ్నం మీరు మా ఇంట్లో భోజనం చెయ్యాలి అని ఆహ్వానించింది క్షేమంకరి. ఆ విధంగా బాబాయ్ నలినాక్ష ఇంటికి పరిచయం అయినాడు. ఒకరోజు క్షేమంకరి కొడుకును పిలిచి, నళిన్, నువ్వు చక్రవర్తి గారి మనవరాలికి వైద్యం చేస్తున్నావు కదూ. బిల్లు మాత్రం పంపకు. ఆయన మనకు స్నేహితుడు అంది. చక్రవర్తి నవ్వాడు. తండ్రి కూతురు ఎన్నో ఆలోచనలు చర్చించుకున్నారు. ఒకరోజు బాబాయ్ కమలతో, రా అమ్మ, వెళ్ళి స్నానం చేసి వద్దాం. ఇవాళ దశాశ్వమేధోత్సవం అన్నాడు. నువ్వు కూడా రావాలక్క అంది కమల శైలజతో. ఉమికి బాగోలేదు, నేను రాలేను అంది శైలజ. దారిలో వారికి గంగా స్నానం చేసి తిరిగి వస్తున్న వృద్ధురాలు ఒక ఆమె కనిపించింది. బాబాయ్ ఆమెకెదురుగా కమలను నిలువబెట్టి, ఈమె డాక్టర్ గారి తల్లిగారు, ఈమెకు ప్రణామం చెయ్యి అన్నాడు. కమల అతని మాటలకు నివ్వెరపోయి తక్షణం అలాగే చేసింది. ఈ అమ్మాయి ఎవరు అంది క్షేమంకరి. ఎంత అందమైన పిల్ల, అచ్చు లక్ష్మీదేవిలా ఉంది అనుకుని కమలను దగ్గరకు తీసుకుని ఆమె ముఖాన్ని పూర్తిగా చూసింది. నీ పేరేమిటమ్మా? కమల జవాబు చెప్పడానికి ముందే బాబాయ్ అందుకొని, ఈమె పేరు హరిదాసి. నాకు వరుసకు కూతురవుతుంది. తల్లి తండ్రి లేరు. నా మీదనే ఆధారపడి ఉంది అన్నాడు. రండి, నాతో పాటు మా ఇంటికి రండి అంటూ ఆమె ఇద్దరినీ ఇంటికి తీసుకువెళ్ళి నలినాక్షను పిలిచింది. కానీ అతని ఇంట్లో లేడు. బాబాయ్ కుర్చీ మీద కూర్చున్నాడు. కమల పీట మీద కూర్చుంది. బాబాయ్ ప్రారంభించాడు. ఈ అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు. వివాహం అయిన మరునాడు భర్త సన్యాసి అయిపోయి రోడ్ల మీద పడ్డాడు. అంచేత ఈమె భర్త ముఖం చూచి ఉండలేదు. ఈమెకు పవిత్ర స్థలంలో మత ప్రాధాన్యమైన జీవితం గడపాలనే కోరిక. మతం ఒకటే ఆమెకు కావలసిన వస్తువు. కానీ నేను ఇక్కడ ఉండను కదా. నా ఉద్యోగం ఘాజీపూర్లో. కుటుంబ పోషణ కోసం ఉద్యోగం కావాలి గనుక ఇక్కడ మకాం ఏర్పరచుకోవటానికి వీల్లేదు. అందుచేతనే మిమ్మల్ని ఒక కోరిక కోరాలనుకుంటున్నాను. ఈమెను మీ దగ్గర ఉంచుకుని మీ కుమార్తెలా చూచుకుంటే నా భారం తగ్గుతుంది. ఎప్పుడైనా మీకు
ఈమెను పంపించి వేయాలని అనిపిస్తే మా ఊరికి ఘాజీపూర్కి నా దగ్గరకు పంపివేయండి. 2 రోజుల పాటు మీ దగ్గర ఉంచుకుని చూస్తే ఈమె సద్గుణాలు మీకే తెలిసి వస్తాయి. హరిదాసిని వదిలి ఉండలేరు. బాగానే ఉంది. ఇలాంటి అమ్మాయిని చేరదీయటం నాకు ఎంతో ఇష్టమే. హరిదాసిని నాకు అప్పగించండి. ఆమెను గురించి మీరిక ఏమీ ఆదుర్దా పడనక్కర్లేదు. మా అబ్బాయిని గురించి మీకు తెలుసుగా. మా ఇంట్లో మేమిద్దరమే ఉంటాం అంతే. నలినాక్ష విషయం నాకు తెలుసుగా. పాపం, అతని భార్య వివాహం అయిన వెంటనే నీళ్లలో మునిగి చనిపోయిందట కదా. పాపం, అప్పటి నుండి అతనికి వైరాగ్యం పట్టుకుంది. అదంతా దైవ విధి. దాని గురించి మాట్లాడకండి, నాకు వణుకు పుడుతుంది. మీరు అనుమతిస్తే హరిదాసిని ఇప్పుడే మీ దగ్గర వదిలి వెళ్తాను. నేను అప్పుడప్పుడు వచ్చి చూచి వెళ్తూ ఉంటాను. నా కుమార్తె కూడా అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూచి వెళ్తూ ఉంటుంది. బాబాయ్ వెళ్ళగానే క్షేమంకరి కమలను దగ్గరికి తీసుకుని, ఏది నీ ముఖం చూడని, నువ్వింకా చిన్న పిల్లవి. నిన్ను వదిలి వెళ్ళటం ఎంత ఘాతుకమైన పని. ప్రపంచంలో ఎంత లేని వాళ్ళైనా ఉంటారు. నీ అందం వృధాగా పోవటానికి వీల్లేదు అంటూ ఆమె గడ్డాన్ని ఎత్తిపట్టుకుని, ఇక్కడ నీ వయసు స్నేహితురాళ్ళెవరూ లేరు. మరి నాతో పాటు ఒంటరిగా ఉంటావా అంది. అలాగే ఉంటాను అంది కమల. రోజంతా ఏం చేస్తావు? మీకు సేవ చేస్తాను. ఓహోహో, నువ్వు అచ్చం మా అబ్బాయిలాగానే మాట్లాడుతున్నావు. వాడు విరాగి. వాడికి ఏమీ అక్కర్లేదు. అస్తమానం నా సేవ చేస్తూ కూర్చుంటానంటాడు. ఇదిగో అమ్మాయి, నాతో 24 గంటలు కూర్చున్నావంటే నలినాక్షుడి పొగడ్తలు తప్ప ఇంకేమీ వినలేవు. నీకు విసుగెత్తిపోతుంది. కమల హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. నీకేం పని ఇవ్వాలో తెలియటం లేదు. కుట్టుపని వచ్చా? అంతగా రాదు. సరే, నీకు పాఠాలు చెప్తాను. పోనీ చదవడం వచ్చా? చదవగలను. బాగుంది. నాకు కళ్ళద్దాలు పెట్టుకుంటే తప్ప కనిపించదు. అయితే నాకు చదివి వినిపిస్తూ ఉండు. నాకు వంట పని, ఇంటి పని చేతనవును. అలాగే, ఇంతకు వంట పని నేనే చేస్తున్నాను. నాకు సుస్థి చేసినప్పుడు నళిన్ చేస్తాడు. ఇక నుంచి ఎప్పుడైనా అవసరం వస్తే నువ్వు చేసి పెడదువు గాని అంది క్షేమంకరి. కమల తన హృదయంలోని కోరిక వెలిబుచ్చడానికి ఇదే మంచి అదనని గ్రహించింది. ఇవాళ నేనే వంట చేస్తానండి అంది. క్షేమంకరి నవ్వింది. వంట ఇల్లు స్త్రీ సామ్రాజ్యం. నేను నా జీవితంలో ఎన్నో పరిత్యజించాను గాని దీన్ని మట్టుకు వదలలేకుండా ఉన్నాను. సరే, ఇవాళ నీవే వంట చెయ్యి. కావాలనుకుంటే ఇంకా 2-3 రోజులు చెయ్యి. కొన్నాళ్ళు పోతే ఇంటి పనంతా నీవే తెలుసుకుంటావు. నాకు తెలుసు. అప్పుడు నాకు జపతపాలకు సమయం మిగులుతుంది. కొన్ని రోజుల పాటు నా నిరంతర బాధ్యతల నుండి నేను సెలవు తీసుకుంటాను. ఇల్లాలు సింహాసనం పూల పరుపు కాదు. క్షేమంకరి తన ప్రార్థనా మందిరానికి వెళ్ళింది. కమల వంట అంతా పూర్తి చేసింది. నలినాక్ష ఇంటికి రావటంతోటే చేసే మొదటి పని తల్లిని చూడటానికి రావటం. ఆమె ఆరోగ్యం అతనికిప్పుడు విడువని బెంగగా తయారయ్యింది. ఆ రోజు అతను ఇంటికి రావటంతోటే వంట జోరుగా సాగిపోతున్నట్లు సువాసనలు వేయసాగాయి. తల్లి వంట ఇంట్లో ఉన్నదని భావించి సరాసరి వెళ్ళి గుమ్మం దగ్గర నిలిచాడు. అడుగుల చప్పుడు విని కమల వెనక్కు తిరిగింది. నలినాక్షను చూచింది. మరుక్షణంలోనే తల క్రిందకు దించుకొని నెత్తిమీది ముసుగు సవరించుకుంది. నలినాక్ష వెనక్కు వెళ్ళిపోయాడు. క్షేమంకరి పూజ పూర్తి చేసుకుని కమల ఏం చేస్తుందో చూడటానికి వంటగదికి వచ్చింది. అప్పటికి కమల ఇల్లు ఊడ్చి గదంతా శుభ్రం చేసి ఉంది. ఎక్కడ బొగ్గు తునుకలు గాని కూరగాయ తొడిమలు గాని లేవు. బావుంది. నువ్వు అక్షరాల బ్రాహ్మణ బాలికవే, అందుకేమీ సందేహం లేదు అన్నది. నలినాక్ష భోజనానికి కూర్చున్నాక తల్లి అతనికి ఎదురుగా కూర్చుంది. కమలకు ఆ గదిలోకి తొంగి చూడటానికి కూడా ధైర్యం చాలింది కాదు. ఇవాళ వంట ఎలా ఉంది నళిన్ అని అడిగింది క్షేమంకరి. అతనికి రుచులతో నిమిత్తం లేదు.
అందువల్ల ఆమెకు అతన్ని అలా అడగడం కూడా ఇష్టం లేదు. కానీ ఈసారి ఆమె కంఠస్వరంలో ఏదో ఉత్సాహం ఉంది. నలినాక్షకు వంటగదిలో ఇవాళ కొత్త అమ్మాయి చేరిన విషయం తెలియదని క్షేమంకరి ఉద్దేశం. అతను ఎన్నాళ్ల నుంచో వంట మనిషిని పెట్టుకోమని తల్లితో చెప్తూ ఉన్నాడు. కానీ క్షేమంకరి దాటివేస్తూ వచ్చింది. ఇవాళ కొత్త ముఖం కనిపించడంతో నలినాక్ష సంతృప్తి పడ్డాడు. దీన్ని అతను ప్రత్యేక విషయంగా తీసుకోలేదు. రుచులతో నిమిత్తం లేకపోయినా వంట బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. ఈ పొగడ్తకు ఆగలేక కమల పక్క గదిలోకి పరిగెత్తింది. దడదడలాడుతున్న గుండెల మీద చేతులతో హత్తుకుంది. భోజనం అయినాక నలినాక్ష తన గదిలోకి వెళ్ళి చదువుకుంటూ కూర్చున్నాడు. మధ్యాహ్నం క్షేమంకరి కమలను దగ్గర కూర్చోబెట్టుకుంది. ఆమె తల దువ్వి పాపిడి పిండి నీళ్లతో అలంకరించింది. ఆహా, నాకే ఇటువంటి కోడలు దొరికితేనా అనుకుని నిట్టూర్చింది క్షేమంకరి. ఆ రాత్రి ఆమెకు మళ్లీ జ్వరం తగిలింది. నలినాక్ష చాలా బాధపడ్డాడు. అమ్మా, నాతో పాటు మరో ఊరికి పద, ఈ బెనారస్ నీకు పడలేదు అన్నాడు తల్లితో. జీవితాంతం బెనారస్లోనే గడుపుదాం అనుకుంటున్నాను. కొత్త చోట ప్రాణాలు వదలటం నాకు ఇష్టం లేదు అని కొడుక్కి సమాధానం చెప్పి కమలతో, వెళ్ళు పిల్ల, అలా గుమ్మానికి అంటి పెట్టుకొని నిల్చోకు, వెళ్ళి నిద్రపో, మళ్ళీ నేను లేచి తిరిగేదాకా ఇంటి పనంతా నీదేలే, రాత్రిలన్నా విశ్రాంతి లేకపోతే ఎలా? నళిన్, నీవు కూడా వెళ్ళి పడుకో అంది. నలినాక్ష వెళ్ళిపోయాక కమల క్షేమంకరి మంచం దగ్గర కూర్చుని పాదాలు ఊతసాగింది. ఆ వృద్ధురాలు ఇలా అంది, పూర్వజన్మలో ఎప్పుడో నీవు నా తల్లివై ఉంటావు, లేకపోతే ఇప్పుడు ఈ పరిచర్యలన్నీ చెయ్యవు, నా మాట విని వెళ్ళి పడుకో అంటూ ఆమె చాలాసేపు కబుర్లు చెప్పింది. మరునాడు ఇంటి పనంతా కమలదే. నలినాక్ష ఉదయం తన గదిలోకి వెళ్ళేసరికి అది శుభ్రంగా ఊడ్చి ఉంది. పుస్తకాలన్నీ అడ్డంగా పేర్చి ఉన్నాయి. గుడ్డలన్నీ వంకీలకు తగిలించి ఉన్నాయి. గది చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన అతనికి ఈ వాతావరణం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. కమల పెందలాడే క్షేమంకరి దగ్గరికి గంగాజలంతో సహా చేరుకుంది. ఆమె కమల పరిశుభ్రతను చూచి, ఏమమ్మా, ఒక్కదానివే నదికి వెళ్ళావా? నేను రాత్రంతా నీకు తోడు ఎవరు వస్తారా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒంటరిగా వెళ్ళటం అంటే, రాత్రి మా బాబాయ్ ఇంటి దగ్గర నుంచి ఒక నౌకరు నన్ను చూడటానికి వచ్చాడు, అతన్ని తీసుకుని వెళ్ళొచ్చాను అంది కమల. అలాగా, మీ పిన్నిగారు నిన్ను గురించి ఆదుర్దాపడి అతన్ని పంపించిందన్నమాట. మంచిదేలే, అతను ఇక్కడే ఉండమను, నీకు పనిలో సాయంగా ఉంటాడు. ఏడి అతను? ఒక్క నిమిషం నా దగ్గరికి పిలు. కమల ఉమేష్ని పిలుచుకొచ్చింది. అతను క్షేమంకరికి వంగి ప్రణామం చేశాడు. ఉమేష్ వైఖరి కూడా ఆమెకెంతో నచ్చింది. అతను కూడా ఆ ఇంట్లో ఒకడైపోయాడు. అతని సహాయంతో కమల ఇంటి పనంతా తేలిగ్గా ముగించుకోగలిగింది. నలినాక్ష గదిని తానే ఊడుస్తోంది, తానే సర్దుతోంది. మధ్యాహ్నం ఆమె క్షేమంకరి దగ్గర కూర్చుని ఆమె పాదాలు ఒత్తుతూ ఉండగా హేమాలిని వచ్చింది. ఆమె చేతిలో పుష్పగుచ్ఛం ఉంది. ఆమె హేమంకరికి ప్రణామం చేసింది. రా హేమ, కూర్చో. ఆనందబాబు కులాసాగా తిరుగుతున్నారా అని అడిగింది క్షేమంకరి. నిన్న కులాసాగా లేరు, అందుకని ఇక్కడికి రాలేకపోయారు. ఇవాళ కాస్త నయం. క్షేమంకరి కమలను పరిచయం చేసింది. నీకు తెలియదనుకుంటాను, నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత నా తల్లి మళ్ళీ బ్రతికొచ్చి నిన్న రోడ్డు మీద నాకు కనిపించింది. మా అమ్మ పేరు హరిభగిని, ఈమె పేరు హరిదాసి. నువ్వెప్పుడైనా ఇంత అందాన్ని చూచావా? నిజం చెప్పు. కమల సిగ్గుతో తల వేలాడేసింది. కొంతసేపటికి గాని హేమాలిని ముందు మామూలుగా కూర్చోలేకపోయింది. హేమాలిని క్షేమంకరిని ఆమె ఆరోగ్యం గురించి ప్రశ్నించింది. ఈ వయసులో ఇంకా ఆరోగ్యం ఏమిట్లేదు, అసలు ఇన్నాళ్ళు బ్రతికి ఉండటమే ఆశ్చర్యం. రాత్రి మళ్ళీ జ్వరం తగిలింది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు పెళ్ళిని గురించి వింటే సిగ్గుతో కుదించుకుపోయేదాన్ని. కానీ ఈ రోజుల్లో పిల్లలు పెరిగిన విధం వేరు.
మీరంతా చదువుకున్నారు, పెళ్ళిళ్ళను గురించి స్వేచ్ఛగా మాట్లాడుకోగలరు అన్నట్లు మీ నాన్న నీకు నా ప్రతిపాదన గురించి చెప్పారా? చెప్పారు అంది హేమాలిని తన అవనత దృక్కులతో. అయితే నీకు అంత అంగీకారం కాదన్నమాట. ఏమంటే నువ్వు ఒప్పుకున్నట్లయితే మీ నాన్న వెంటనే నాతో వచ్చి చెప్పి ఉండేవాడు. నీవు నళిన్ను ఒక విరాగిగా చూచి ఉంటావు, అందుచేత అతనితో వివాహం ఏమిటని అనుకొని ఉంటావు. హేమ, నువ్వు చిన్నపిల్లవు కావు, బాగా ఆలోచించుకో. నీవు ఈ ఇంటికి కోడలుగా వస్తే నేను తృప్తిగా తనువు చాలిస్తాను. నేను కాస్త దాటిపోతే వాడెప్పుడు ఇక పెళ్లి చేసుకోడు, ఇలాగే బైరాగిలా తిరుగుతాడు. ఏమిటో చెప్పు, నీకు అభ్యంతరం ఏమిటి? ఏమీ లేదండి, వారికి నేను యోగ్యత అయిందాన్ని అవుతానా అని ఆలోచిస్తున్నాను అంది హేమాలిని ఇంకా కళ్ళు క్రిందకు దించుకుని. క్షేమంకరి వెంటనే ఆమెను తన కౌగిట్లోకి తీసుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. వాళ్ళు ఈ విషయాన్ని ఇంతకంటే తర్కించలేదు. హరిదాసి, ఈ పూలు తీసుకోమ్మా అంటూ క్షేమంకరి అటు తిరిగింది. హరిదాసి అక్కడ లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఎప్పుడో చల్లగా జారుకుంది. హేమాలిని కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. క్షేమంకరి కొడుకును పిలిచి, నేనింకా ఎంతో కాలం జీవించి ఉండను అంది. ఏమిటమ్మా? హేమతో ఇప్పుడే మాట్లాడాను, ఆమె అంగీకరించింది. ఇక నీ విషయం ఏమిటి? మీ ఇద్దరికీ వివాహమైతే గాని నాకు శాంతి లేదు. రాత్రిళ్ళు కూడా నాకు అదే ఆలోచన. మంచిదమ్మా, దీని గురించి పెద్దగా బెంగ పెట్టుకోకు, హాయిగా నిద్రపో. నువ్వు చెప్పినట్లే చేస్తానులే. నలినాక్ష వెళ్ళిపోగానే ఆమె కమలను పిలిచింది. కమల పక్క గదిలో నుండి వచ్చింది. అప్పుడే చీకటి పడబోతోంది. ఈ పూలను నీళ్ళల్లో ఉంచి గదుల్లో అమర్చు తల్లి అంటూ ఒక గులాబీ తానుంచుకొని తతిమ్మా పూలన్నీ హరిదాసికిచ్చింది. కమల పూలు గుత్తులుగా చేసి నలినాక్ష పడక గదిలో అమర్చింది. చదువుకునే గదిలో బీరువాలో ఉన్న అతని పాత పాదుకలకు ఆ పుష్పాలను అమర్చింది. అతని పాదుకలను పూజించే యోగ్యత కూడా తనకు లేకుండా పోతుందని ఊహించుకుంటే ఆమెకు కన్నీళ్లు కారుతున్నాయి. అడుగుల చప్పుడు విని కమల అదిరిపడింది. పాదుకల దగ్గర నుంచి కదిలి ఆమె నలినాక్షను చూచింది. గుమ్మంలో నిల్చుని ఉన్నాడు. ఇక పారిపోగల అవకాశం లేదు. ఆమెకు ఉన్న చోటే మంచులా కరిగిపోతే బాగుండు అనిపించింది. కమలను చూడగానే నలినాక్ష గదిలోకి రాకుండా పక్కకు తప్పుకున్నాడు. కమల వెళ్ళిపోయిన తర్వాత నలినాక్ష మళ్ళీ గదిలోకి వచ్చి, ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుందో చూద్దామనే కుతూహలంతో అలమర తీసి అక్కడ తన పాదుకులకు పూజ జరిగి ఉండడం గమనించాడు. తలుపు మూసి కిటికీ వంక చూచాడు. ఆకాశం వైపు చూస్తూ ఉండగానే సూర్యాస్తమయం అయిపోయింది. నలినాక్షను వివాహం చేసుకోవటానికి అంగీకారం తెలియబర్చింది గనుక తాను అదృష్టవంతురాలనని భావిస్తోంది హేమాలిని. తన పూర్వపు ప్రధానం విచ్ఛిన్నమైపోయినట్లేనని, తన జీవితాన్ని కమ్ముకున్న కారు మేఘాలు విడిపోయినాయని అనుకుంటోంది. ఆమెకిప్పుడు చాలా హాయిగా ఉంది. మానసికంగా ఎంతో శాంతి లభించినట్లయింది. ఆనందబాబు అలసిపోయారన్న మిష మీద ఆ పూట వెంటనే నిద్రపోయాడు. హేమాలిని తన గదిలోకి వెళ్ళింది. తన డైరీలో ఆనాటి అనుభూతిని వ్రాస్తూ చాలాసేపు గడిపింది. మానవ సంబంధాలన్నీ గడిచాయి. ప్రపంచానికి పనికి రాకుండా పోయాను. దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదిస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. అదృష్టం నన్ను ఆశీర్వదించింది. ఇకనైనా నా జీవితం హాయిగా సుఖంగా గడిచిపోవాలని ప్రార్థిస్తున్నాను. పుస్తకం మూసి తోటలోనికి వెళ్ళింది. అక్కడ చాలాసేపు ఆలోచిస్తూ గడిపింది. మరునాడు మధ్యాహ్నం ఆనందబాబు హేమాలిని, క్షేమంకరిని దర్శించడానికి వెళ్దామని సన్నద్ధమవుతూ ఉండగా వారింటి ముందు ఒక బగ్గీ ఆగింది. నలినాక్ష నౌకరు దిగొచ్చి వాళ్ళ అమ్మగారు వచ్చారని చెప్పాడు.
ఆనందబాబు క్షేమంకరికి స్వాగతం చెబుతూ, మేము అదృష్టవంతులం అన్నాడు. ఆమె లోనికొస్తూ, అమ్మాయిని ఆశీర్వదించి పోదామని వచ్చాను అంది. ఆనందబాబు ఆమెను లోపల సోఫాలో ఆశీనురాలిని చేసి హేమను పిలిచాడు. హేమ వచ్చి ప్రణామం చేసింది. క్షేమంకరి ఆమెను ఆశీర్వదించి ఆమె చేతులకు బంగారు గాజులు తొడిగింది. హేమాలిని మళ్ళీ ఆమెకు ప్రణామం చేసింది. క్షేమంకరి ఆమెను దగ్గరకు తీసుకొని ముద్దాడింది. హేమాలిని సంతోషంతో ముగ్ధురాలైంది. మీరు రేపు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పింది ఆనందబాబుకు క్షేమంకరి. మర్నాడు ఉదయం తండ్రి కూతుళ్ళు తోటలో టీ త్రాగి కూర్చొని ఉన్నారు. వాళ్ళు బయలుదేరదాం అనుకుంటూ ఉండగా ఇంటి ముందుక బగ్గి ఆగింది. జోగేన్ వచ్చాడు అంటూ హేమ గుమ్మం దగ్గరికి వెళ్ళింది. నీతో ఇంకెవరన్నా వచ్చారా అని అడిగింది హేమ. అతను నవ్వుతూ, నాన్నగారికి పండుగ బహుమానం పట్టుకొచ్చాను అన్నాడు. ఈ సమయంలో రమేష్ బగ్గీలోంచి దిగాడు. అతన్ని చూడటంతోటే హేమ గిర్రున వెనక్కు తిరిగి లోపలకు పోబోయింది. వెళ్ళకు హేమ, నేను నీకు విషయం చెప్పాలి అన్నాడు జోగేంద్ర. అయినా ఆమె ఆగలేదు. రమేష్ ఒక 2 క్షణాలు ఆమెను అనుసరించటమా ఆగిపోవటమా అని ఆలోచించాడు. రా రమేష్, నాన్నగారు ఈ పక్కనే ఉన్నారు అంటూ జోగేంద్ర అతన్ని తీసుకుని ఆనందబాబు దగ్గరికి వెళ్ళాడు. ఆనందబాబు రమేష్ను చూచి తన కళ్ళను తానే నమ్మలేకపోయినాడు. తల గోక్కుంటూ, హేమ వివాహానికి మరో అడ్డంకి అనుకున్నాడు మనసులో. రమేష్ ఆయనకు నమస్కారం చేశాడు. ఇద్దరూ కూర్చున్నాక ఆనందబాబు జోగేన్తో, నువ్వు సమయానికే వచ్చావు, ఇంకా టెలిగ్రామ్ ఇచ్చి నిన్ను పిలిపించాలనుకున్నాను అన్నాడు. ఏమిటంత తొందర? హేమకు నలినాక్షకు వివాహం నిశ్చయించాం. అతని తల్లి నిన్న వచ్చి పిల్లను ఆశీర్వదించి వెళ్ళింది. అయితే అదే ప్రధానం అంటారా? నన్ను సంప్రదించిన అవసరం లేదా? నీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. నాకు నలినాక్ష అంటే ఎవరో తెలియనప్పటి నుండి నువ్వు వివాహాన్ని గురించి పనిచేశావుగా. కావచ్చు, అవుననే అంగీకరిస్తాను. కానీ నేను చెప్పాల్సింది చాలా ఉంది. ముందు నా మాట విని ఆ తరువాత మీకు ఉచితమని తోచినట్లు చెయ్యండి. తీరుబడి దొరికాక ఇప్పుడు నా వింటాలే. ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? నలినాక్ష తల్లిగారు ఈవేళ నన్ను హేమను భోజనానికి పిలిచారు. మీరిద్దరూ ఇక్కడే భోజనం చేయండి. అయితే మా భోజనానికి ఏం లేండి, బోల్డని హోటళ్ళు ఉన్నాయి. మీరు సాయంత్రానికి వచ్చేస్తారుగా, అప్పుడు మాట్లాడుకుందాం. ఆనందబాబు రమేష్ వంక చూడలేకపోతున్నాడు. అతనితో మాట్లాడలేకపోతున్నాడు. రమేష్ కూడా ఏమీ పలకరించలేదు. నిశ్శబ్దంగా కూర్చుని వెళ్ళిపోయేటప్పుడు మటుకు వంగి నమస్కారం చేశాడు. అంతకుముందు రోజు క్షేమంకరి కమలతో, నేను రేపు హేమాలిని వాళ్ళ నాన్నను భోజనానికి పిలిచాను. వాళ్ళకేం వంటకాలు చేద్దాం? మన విందుతో ఆనందబాబుకి మన అంతస్థేమిటో తెలిసి రావాలి. వంట వచ్చిన దానివి నువ్వు ఉండటం నాకెంతో లాభంగా ఉంది. ఏ అలా నీరసంగా ఉన్నావే? కులాసగా లేదా అంది. బాగానే ఉన్నాను అంది కమల బలవంతాన నవ్వు తెచ్చుకుంటూ. క్షేమంకరి తల ఊపింది. నువ్వేదో విచారంతో బాధపడుతున్నావనిపిస్తోంది. నాకు చెప్పడానికి భయం ఎందుకు? నన్ను కొత్త మనిషిగా భావించకు. నీ ఆప్తురాలిని నేను. నువ్వు నాకు కూతురుతో సమానం. ఇక్కడ నీకు ఇష్టం లేని పని ఏమైనా జరుగుతూ ఉంటే నాకు చెప్పు. లేక నీ బంధువులను ఎవరినైనా చూడాలనుందా? మీ సేవలో తరించడం తప్ప నాకు ఇంకేమీ కోరికలు లేవు అంది కమల అమాయకంగా. క్షేమంకరి ఈ జవాబు వినిపించుకోనట్లుగా, పోనీ మీ బాబాయ్ ఊరికి వెళ్ళి కొన్ని రోజులుండిరా అంది. అమ్మా, మీ దగ్గర ఉన్ననాళ్ళు నాకు ఇంకెవరిని చూడాలని అనిపించదు. నేనేదన్నా తప్పు చేస్తే నన్ను శిక్షించండి, అంతేకాని నన్ను మీకు దూరంగా పంపకండి. హే క్షేమంకరి ఆమె చిక్కిళ్లను ముద్దాడింది. అందుకని
నువ్వు నా తల్లివనిపిస్తుంది నాకు. లేకపోతే ప్రథమ వీక్షణంలోనే మనకు ఎందుకింత సన్నిహితత్వం ఏర్పడుతుంది? వెళ్ళి పడుకో అమ్మాయి. కమల తన పడగదికి వెళ్ళింది. తలుపు గడియ వేసుకుంది. చీకట్లో నేల మీద కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయింది. చాలాసేపు ఆలోచించిన మీదట ఆమెకు ఈ సారం మిగిలింది. దైవం వేరుగా తలచినప్పుడు నాకిక ఆయన్ను కనిపెట్టుకుని ఉండే మార్గం లేదు. నేను ఆయన్ను పూర్తిగా మర్చిపోవాలి. మధ్య మధ్య ఏమైనా చిన్న సేవలు చేయడం తప్ప ఇంతకంటే నేనేం నోచుకోలేదు. దేవుడు నాకు ఈ సేవలు చేయడానికి శక్తిని ప్రసాదించుగాక. ఆమె తన పరిస్థితిని సమాలోచించుకున్న తర్వాత ఈ క్రింది నిశ్చయానికి వచ్చింది. రేపటి నుండి నేనిక విచారభావాన్ని కలుగజేసుకోను. ఎప్పుడూ అసౌఖ్యంగా కనిపించను. నేను పొందలేని వాటి కోసం నిట్టూర్పులు విడవను. జీవితమంతా సేవ చేస్తూ ఉంటాను. అంతకంటే జీవితంలో ఇంకేం ఎక్కువ అడగను, ఇంకేం ఎక్కువ కోరను. ఆమె నిద్రపోయింది. ఆ రాత్రి మధ్యలో 2-3 సార్లు లేచింది. ప్రతిసారి తన నిశ్చయాన్ని పునశ్చరణ చేసుకుంది. తెల్లవారుజామునే హడావుడిగా ఇంటి పనిలో మునిగిపోయింది. నలినాక్ష గది ఊడ్చింది. తర్వాత గంగానదికి స్నానానికి బయలుదేరింది. తల్లి ఎన్నోసార్లు చెప్పిన మీదట అతడు సూర్యోదయం కాకముందే స్నానం చేయటం మానివేశాడు. ఉమేష్ కమలకు తోడు వెళ్ళాడు. కమల తిరిగి వచ్చి క్షేమంకరికి నవ్వు ముఖంతో ప్రభాత వందనం చేసింది. ఆమె కూడా అప్పుడే నదికి వెళ్ళబోతోంది. ఇంత తొందరగా ఎందుకు వెళ్ళావు? నేను వచ్చేదానిగా అంది. ఇవాళ నింపాదిగా ఎలా కూర్చుంటాను? బోల్డంత పని ఉంది. కూరగాయలు తరగాలి. ఇంకా సరుకులేమన్నా కావలసి వస్తే ఉమేష్ను బజారుకు పంపాలి. నీకు బోలెడంత అనుభవం ఉన్నట్లు మాట్లాడుతున్నావు. ఏమైనా ఇవాళ మన అతిథికి మృష్టాన్న భోజనం. నలినాక్ష అక్కడికి రావడంతో కమల లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే స్నానానికి వెళ్తున్నావా అమ్మ? మరో వారం రోజుల దాకా ఆగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పాను కదా. నువ్వు డాక్టర్ అన్న విషయం మర్చిపో. అన్ని రోగాలకు గంగా స్నానం ఒక్కటే మందు. ఇవాళ బయటకు వెళ్తున్నావా? తొందరగా ఇంటికి రా అంది. ఏం విశేషం? నిన్న చెప్పడం మర్చాను. ఇవాళ ఆనందబాబు నిన్ను ఆశీర్వదించడానికి వస్తున్నారు. నన్ను ఆశీర్వదించడానికా? ఏమా కరుణ? రోజు కనిపిస్తూనే ఉన్నానుగా. నిన్న నేను అక్కడికి వెళ్ళి హేమను ఆశీర్వదించి ఆమెకు గాజుల జత బహుకరించాను. అందుకని ఆనందబాబు ఇవాళ వస్తున్నారు. సరే, ఆలస్యం చేయకు. సరిగ్గా భోజనం వేళకొచ్చేయి అంటూ ఆమె స్నానార్థం వెళ్ళిపోయింది. నలినాక్ష తల వంచుకొని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. రమేష్ కనబడగానే పారిపోయి హేమాలిని తన గదిలోకి వెళ్ళి కూర్చుంది. ఆమెను సిగ్గు ఆవరించింది. నేను రమేష్ను కలుసుకోలేను. అనుకోని విషయాలు జరిగినప్పుడు నేనేమంత విచారం ప్రకటించాను? ఉద్రేకాన్ని అణుచుకోవటానికి నా శక్తంతా ఖర్చయిపోతుంది. ఇటువంటి అస్థిరతలోనికి ఎప్పుడూ అడుగుపెట్టకూడదు అనుకుంది ఆమె. పక్క మీద నుండి లేచి తలుపు తీసి రమేష్ బాబు కోసం వెళ్ళింది. ఈసారి నేను పారిపోను, నా ఉద్రేకాన్ని అణుచుకుంటాను అనుకుంది. కానీ ఆకస్మికంగా ఏదో జ్ఞాపకం వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. క్షేమంకరి బహుకరించిన గాజులు ధరించి ధైర్యంగా తల ఎత్తుకుని తోటవైపు నడిచింది. తండ్రి కనిపించాడు. ఎక్కడికి వెళ్ళావమ్మాయి అడిగాడు. ఏమిటిది? రమేష్ బాబేడి? జోగేంద్ర ఏమయ్యాడు? వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు తన ఆత్మ నిగ్రహం పరీక్షకు నిలబడిన అవసరం లేదు కనుక హేమాలిని కొంత ఉపశాంతి పొందింది. సరే, ఇప్పుడు అవునాన్న, నేను మీతో వస్తాను. ఎక్కువసేపు స్నానం చేయను. మీరింతలో బగ్గీ కోసం కబురు పంపండి. హేమాలిని ఇలా తొందరపడ్డం చూచి ఆనంద్ బాబుకు మళ్ళీ ఇదేమిటో అన్న చిరాకు కలుగుతోంది. అప్పుడే ఏం తొందర అంటంతో ఆమె కాసేపు తోటలో తిరుగాడుదామని భావించింది. 10:30 గంటలకు క్షేమంకరి ఇంటికి చేరుకున్నారు. డాక్టర్ ఇంకా ఇంటికి రాలేదు. అందుచేత
అతిథులకు స్వాగతం చెప్పవలసిన బాధ్యత కూడా ఆమె మీదే పడింది. ఆనందబాబుతో ఆయన ఆరోగ్యాన్ని గురించి, కుటుంబాన్ని గురించిన సంభాషణలోకి దిగింది క్షేమంకరి. హేమాలిని మామూలు కంటే అందంగా, కులాసాగా కనిపించకపోవటంతో ఆమె కూడా ఆశ్చర్యపోయింది. చాలామంది ఆడపిల్లలు నలినాక్ష వంటివాడు భర్తగా దొరకడం అంటే సంబరపడతారు. కానీ ఈ అమ్మాయి చదువుకున్నది గనక తను అతనికి దొరకడమే అదృష్టంగా భావిస్తున్నదేమో అనుకుంది క్షేమంకరి. చివరికి ఆమె వివాహానికి తొందరపడవలసిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు, విచక్షణ గలవాళ్ళు, బుద్ధిమంతులు, ఏది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించుకోగలరు అనుకుంది కూడాను. నలినాక్ష ఇంటికి చేరుకున్న లగాయతు హేమాలినికి తన భావి జీవితమంతా చాపల ముందు పరుచుకున్నట్లు దృశ్యం కనిపించసాగింది. ఆమె క్షేమంకరి తన కుమారుణ్ణి గురించి చెప్తూనే ఉంది. విన్నవాళ్ల ముఖాలు ఎలా మారుతున్నాయా అని గమనిస్తూ ఉంది. వంట ఏమాత్రం అయిందో చూడాలని లోపలికి వెళ్ళింది. ఆమె ఉద్దేశం ఏమిటంటే హేమాలిని కమలకు ఒప్పగిస్తే తామిద్దరూ పెద్దవాళ్ళు, అత్యవసర విషయాలు మాట్లాడుకోవచ్చును. వంటంతా అయిపోయినా ఇంకా ఇక్కడే కూర్చున్నావే? ఆనందబాబు వృద్ధుడు, ఆయన దగ్గర నువ్వు సిగ్గుపడనవసరం లేదు. పోతే హేమాలిని చిన్నదే కదా, ఆమెను నీ గదికి తీసుకెళ్ళి కులాసాగా కాలక్షేపం చెయ్యి. కానీ ఆమెతో నేనేం మాట్లాడగలను? ఆమె బాగా చదువుకున్నది. నాకు ఏమీ తెలియదు. ఏమిటి నువ్వనేది? అంతా చదువుకున్న వాళ్ళే. పద పద, ముందు దుస్తులు మార్చుకుని హేమాలిని దగ్గరికి వెళ్ళు. హేమాలిని పెరిగిపోయిన అందాన్ని ఈ చదువుకోని పిల్ల అందంతో సరిపోల్చి చూడసాగింది. క్షేమంకరి హేమ అహంభావాన్ని తగ్గించి వేయాలనుకుంది. కమలకు క్రీమ్ కలర్ సిల్కు చీర కట్టింది. సరికొత్త ఫ్యాషన్తో జడవేసింది. అలంకారం అయ్యాక చెక్కిళ్ళు ముద్దు పెట్టుకుని, నీకు రాణికి సరిపోయే అందం ఉంది అంది. అమ్మా, వాళ్ళు ఒంటరిగా కూర్చున్నారు అంటూ ఉంది కమల మధ్య మధ్య. పర్వాలేదు, ముందు నీ అలంకారం అవని. కమల చేయి పట్టుకుని, నాతోరా, నీవేం సిగ్గుపడనక్కర్లేదు. కాలేజీ అమ్మాయి నీ అందాన్ని చూచి సిగ్గుపడవలసిందే. తల పైకెత్తుకుని కూర్చో అంటూ అతిథుల గదివైపు తీసుకువెళ్ళింది. నలినాక్ష అప్పటికి వచ్చి వారితో సంభాషిస్తున్నాడు. అతన్ని చూడటంతోనే కమల వెనక్కి పోవటానికి ప్రయత్నించింది. క్షేమంకరి ఆమెను గట్టిగా పట్టుకుంది. కమల ఇలా రావటం వారందరికీ ఆశ్చర్యం అనిపించింది. హేమాలిని ఆమెను చూచి నివ్వెరపోయింది. క్షేమంకరి తాను జయించాను అనుకుంది. కమలతో, హేమాలిని నీ గదికి తీసుకెళ్ళు, మీరిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చోండి, నేను భోజనం ఏర్పాట్లు చేస్తాను అంది. గదిలోకి వెళ్తుండగా కమల నరాలు వణికాయి. నిన్ను గురించి అమ్మగారన్నీ చెప్పారు. నన్ను నీ సోదరిగా భావించాలి. నీకు స్వంత అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా అంది హేమ మెల్లగా. లేరు, కానీ మా బాబాయ్ కూతురుంది అంది కమల హేమ గొంతులోని స్నేహ సౌహార్ద్రతకు ఉత్సాహపడుతూ. నాకు చెల్లెళ్ళు లేరు, నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది అంటూ హేమాలిని తన గురించి చెప్పుకుపోతోంది. నేను తెలివి తక్కువ మొద్దుని. నేనంటే నీకు ఇష్టమేనా అక్క అంది కమల. హేమ నవ్వింది. నేను మొద్దునే, కాకపోతే కొన్ని పుస్తకాలు చదువుకున్నానంతే అంది. ఇలా వాళ్ళిద్దరూ చాలాసేపు సంభాషించుకుని పరమ మిత్రులైపోయారు. హేమాలిని క్షేమంకరి ఇంటి నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె బల్ల మీద పెద్ద కవరు ఉండటం గమనించింది. దస్తూరిని బట్టి అది రమేష్ నుండి వచ్చిందని తెలుసుకుంది. ఆమె గుండె తీవ్రంగా కొట్టుకుంది. పడక గదికి వెళ్ళి తలుపు మూసుకుని ఉత్తరం శాంతం చదివింది. రమేష్ కమలతో తన సంబంధ బాంధవ్యాలను గురించి సవివరంగా వ్రాశాడు. చివరికి ఇలా వ్రాశాడు: స్వర్గం నీ జీవితాన్ని, నా జీవితాన్ని ముడివేసింది. విధి పరిస్థితులు ఈ ముడిని మరింత గట్టి చేశాయి. ఇప్పుడు నీవు హృదయాన్ని మరెవరికో దత్తం చేశావు. అందుకు నేనేం తప్పు పట్టను. కమల నేను భార్యాభర్తలుగా ఒక్కరోజు కూడా గడపకపోయినా
నేను ఆమె అందచందాలకు ఆకర్షితుడనైపోయాను. ఇప్పుడు నా భావనల రీతే నాకు అర్థం కావటం లేదు. నన్నింకా మర్చిపోయి ఉండవు అనే భావనతో నీ దగ్గరకు వచ్చాను. కానీ నీవు ముఖం చాటేశావు. మరొకరితో వివాహానికి అంగీకరించావని కూడా విన్నాను. కమలను నేను మర్చిపోలేను. అయినా ఆ జ్ఞాపకాలతో నేను తప్ప ఇంకెవరూ బాధపడరు. నేను మటుకెందుకు బాధపడాలి? నా హృదయంలో స్థానం ఏర్పరచుకున్న ఇద్దరు యువతులను నేనెందుకు మరవాలి? సరే, నీ దగ్గర ఇప్పటికి సెలవు తీసుకుంటున్నాను. నీకు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను. నన్ను గురించి కష్టపెట్టుకోకు. ఆనందబాబు అకస్మాత్తుగా వచ్చేసరికి హేమాలిని చదువుకు అంతరాయం కలిగింది. ఏం హేమ? రమేష్ బాబు నుండి ఉత్తరం వచ్చింది. ఇదిగో చదివి మళ్ళీ నాకు ఇవ్వండి అంటూ ఉత్తరం అందించి ఆమె తన గదిలోకి తుర్రుమంది. ఆనందబాబు ఆ ఉత్తరాన్ని 2 సార్లు చదివాడు. సరే, పర్వాలేదు. నళినాక్ష రమేష్ కంటే తీసిపోయినవాడు కాడు. రమేష్ ఇప్పటికైనా అదృశ్యం అవటం మంచిదే అనుకున్నాడు. మరుక్షణంలోనే నళినాక్ష అక్కడికి వచ్చాడు. ఇతనెందుకు వచ్చాడా అని ఆనందబాబు ఆశ్చర్యపోయాడు. నళినాక్ష నిజంగానే తన కూతుర్ని ప్రేమిస్తున్నాడనుకుని మనసులో మురిసిపోయాడు ఆనందబాబు. ఆనందబాబు, నేను మీ అమ్మాయిని వివాహం చేసుకునే ముందు మీతో ఒక విషయం చెప్పవలసి ఉంది. చెప్పండి. నాకు ఇంతకు ముందే వివాహం అయిందని మీకు తెలియదు. నాకు తెలుసు, కానీ మీకు ముందే తెలుసా? ఆశ్చర్యంగా ఉంది. కానీ నా ప్రథమ కళత్రం చనిపోయిందని మీరు భావించి ఉంటారు. కానీ అది నిజం కాకపోవచ్చు. ఆమె ఇంకా జీవించే ఉండి ఉంటుందని నా విశ్వాసం. మీ విశ్వాసం నిజం కావాలని ప్రార్థిస్తున్నాను. హేమా, హేమా, ఏ నాన్నగారు అంటూ హేమ గదిలోకి వచ్చింది. రమేష్ నీకు వ్రాసిన ఉత్తరంలో కొంత విషయం. హేమాలిని ఉత్తరాన్ని నళినాక్షకు అందించింది. ఈ విషయాలు ఆయనకు కూడా తెలియటం మంచిది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. నళినాక్ష ఉత్తరమంతా చదివాడు. ఆశ్చర్యంలో మునిగిపోయినట్లు మాట్లాడలేకపోయాడు. ఒక్క వ్యాఖ్యానమన్నా చేయలేకపోయాడు. అది ఒక విషాద గాథ. ఉత్తరం చదవడం బాధగానే ఉంటుంది, కానీ ఈ విషయం నీ దగ్గర దాచటం మంచిది కాదు అనుకున్నాం అన్నాడు ఆనందబాబు. ఒక్క క్షణం నిశ్శబ్దంగా గడిపి వెళ్ళిపోయాడు నళినాక్ష. అతని మనసులో అనేకమైన ఆలోచనలు ముసురుకున్నాయి. నళినాక్ష అటు వెళ్ళగానే జోగేంద్ర వచ్చాడు. ఒంటరిగా వచ్చావే అన్నాడు తండ్రి. కూడా ఎవరొస్తారు? రమేష్ లేడు? ప్రొద్దునొచ్చాడు. మనం ఇచ్చిన స్వాగతం చాలక మళ్ళీ వస్తాడా? నాకు కూడా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. మరి హేమ విషయం ఏమిటి? మనం ఏదో ఒకటి నిర్ణయించాలిగా. నేనేం చెయ్యను. నేనేం చేసినా మీ ఇద్దరూ ప్రయత్నించి అందుకు వ్యతిరేకంగా చేస్తూ వచ్చారుగా. నన్నిగా ఈ గొడవలోనికి లాక్కండి. నేను ఉదయం రైల్లో వెళ్ళిపోతాను. దారిలో చాకీపూర్లో దిగాలి అంటూ అతను గదిలోంచి వెళ్ళాడు. ఆనందబాబు నెత్తి గోక్కోవడం తప్ప ఇంకేం చేయలేకపోయాడు. ఆయన మళ్ళీ సమస్యల ప్రపంచంలో ఇరుక్కుపోయాడు. 1-2 రోజులు గడిచాక శైలజ, ఆమె తండ్రి, అదే చక్రవర్తి బాబాయ్, వాళ్ళిద్దరూ నళినాక్ష ఇంటికి వచ్చారు. శైలజ, కమల పక్క గదిలో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. బాబాయి క్షేమంకరితో మాట్లాడుతున్నాడు. నా సెలవు అయిపోయింది, నేను ఘాజీపూర్ వెళ్ళిపోవాలి. హరిదాసి మీకేమైనా చికాకు కలిగిస్తే ఆ మాటే అనవద్దన్నాను. మీ మేనకోడల్ని తీసుకువెళ్ళటానికి ఇదో సాకాయే. అది కాదు, మీకు కానుకగా ఇచ్చాక తీసుకువెళ్ళటం అనే ప్రశ్నే లేదు. మీకేమైనా ఇబ్బంది? మరేమీ ఇబ్బంది లేదు.
హరిదాసి ఇంటెడు పని ఒక్కతి చేసుకుపోతోంది. అలాంటి మనిషితో ఎవ్వరికీ ఇబ్బంది రాదు. సరే, ఆ విషయంగా ఇక మాట్లాడను. నళిన్ బాబుకి ఇబ్బంది ఏం లేదు కదా? వాడికేం ఇబ్బంది? పైగా సంతోషిస్తున్నాడు కూడా. సరే, నా మనసులోని మాట చెబుతాను వినండి. నళినాక్ష వివాహం చేసుకోబోతున్నాడని విన్నాను. ఆమె చదువుకున్న పిల్ల అని కూడా విన్నాను. హరిదాసుకి ఏమైనా? మీ అనుమానం బాగానే ఉంది, కానీ ఆ వివాహం జరగదు. ఏ? ప్రధానం రద్దు చేసుకున్నారా? అసలు ప్రధానమంటూ జరిగితేగా. నళిన్కి మొదటి నుంచి ఇష్టం లేదు. బలవంతం చేస్తూ వచ్చాను. ఇటువంటి విషయాలు రెండో వాళ్ళు రుద్దుతూ ఉంటే ఏం లాభం లేదు. వాడికి పెళ్ళి కాకుండానే నేను చచ్చిపోతానేమో. ఎవరికి తెలుసు? దైవ సంకల్పం. మీరలా అనకూడదు. మీ స్నేహితులు బంధువులు అంతా ఏమైనారంటారు? మీకు తగిన కోడల్ని తీసుకురావాలని నా మట్టుకు నాకే అనిపిస్తోందే అంటూ ఇప్పుడే హరిదాసితో ఒక్క విషయం చెప్పొస్తాను, మీ దగ్గరికి శైలను పంపిస్తాను అన్నాడు. మీరు ముగ్గురూ కలిసి మాట్లాడుకోండి, నాకు వేరే పని ఉంది అంది క్షేమంకరి. చక్రవర్తి చిరునవ్వు నవ్వి, మీలాంటి వాళ్ళు ఈ ఇహలోకంలో ఉండటం నాలాంటి వాళ్ళ అదృష్టం అన్నాడు. కమల కళ్ళల్లో కన్నీళ్లు తిరగటం చూశాడు చక్రవర్తి. తనేమీ మాట్లాడకుండా కుమార్తె ప్రక్కన కూర్చున్నాడు. తరువాత శైల ఇలా చెప్పసాగింది. నాన్న, నళినాక్ష బాబుకి హరిదాసి ఈ కథ అంతా, తన కథ అంతా వినిపించవలసిన సమయం ఆసన్నమైంది. అలా చెప్పడం నాకు ఇష్టం లేదక్కా అన్నది కమల. తర్వాత చక్రవర్తికి శైలజకు ఈ క్రింది సంభాషణ జరిగింది. నీవు ప్రస్తావిస్తున్న వివాహం తప్పకుండానే జరిగేదేనా అన్నాడు చక్రవర్తి. తప్పకుండా జరిగి తీరుతుంది. నళినాక్ష తల్లి కూడా పెళ్లి కుమార్తెను ఆశీర్వదించింది. కానీ ఆ ఆశీర్వాదం ఫలించి తీరుతుందా? కమల, నువ్వేమీ భయపడకు. కమలకు చక్రవర్తి బాబాయి మాటల్లోని అంతరార్థం అవగతం కాలేదు. విశ్రుత నయనాలతో, విప్పారిన కళ్ళతో ఆయన వంక చూచింది. నళినాక్ష ఈ వివాహానికి ఒప్పుకోవటం అలా ఉంచి అతని తల్లి కూడా అంగీకరించడం లేదు అన్నాడు చక్రవర్తి. శైలజ ఆనందంతో, మనం బ్రతికిపోయాం నాన్నగారు అంది. రాత్రంతా ఈ ఆలోచనలతో నిద్రపట్టలేదు. కానీ నన్ను ఒక చిన్న సందేహం బాధిస్తోంది. కమల తన స్వంత ఇంటిలో అపరిచితలాగా కాలం గడపవలసిందేనా? ఈ చిక్కులన్నీ విడదీయటం ఎట్లా అంది. నువ్వేమీ బెంగ పెట్టుకోకు, పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. పరిస్థితులు అనుకూలించవలసిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితులే నాకెంతో ప్రియవంతంగా ఉన్నాయి. నా తోవను నన్ను తొలగిపోనివ్వండి, నన్ను మర్చిపోండి, అంతకన్నా నే కోరేది లేదు అంది కమల. ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు రాసాగాయి. చక్రవర్తికి కమలను చూచి జాలి కలిగింది. ఏమిటమ్మా, నీ శాంతికి ఎవరూ భంగం కలిగించరు, నువ్వేమీ భయపడకు అన్నాడు. ఉమేష్ కూడా అక్కడికొచ్చాడు. రమేష్ బాబు ఇప్పుడే వచ్చారు, డాక్టర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని అన్నాడు. కమల ముఖం వివరణమైంది. బాబాయి రమేష్ని ఒక ప్రక్కకు తీసుకెళ్ళి మాట్లాడసాగాడు. వారు కొంతసేపు సంభాషించుకున్నారు. ఆ క్షణంలో అడుగుల చప్పుడు వినిపించి కమల కళ్ళెత్తి చూచింది. నళినాక్ష ద్వారం వద్ద నిలిచి ఉన్నాడు. ఇరువురి చూపులు కలిశాయి. ఆ తర్వాత శైలజ కూడా అక్కడే ఉండటం నళినాక్ష గమనించాడు. అతడు వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉండగా, వెళ్ళకు, ఈ అమ్మాయి శైల, నా కూతురు అన్నాడు బాబాయ్ పరిచయం చేస్తూ. శైల నళినాక్ష బాబుకి అభివందనం చేసింది. బాబాయి నళినాక్ష బాబుని కూర్చుండబెట్టాడు. కానీ తిరిగి చూసేసరికి కమల కనిపించలేదు.
నల్లాక్షబాబు చూపులకు చకితురాలైన కమల తన్ను తాను నిభాయించుకోవటానికి ఎక్కడికో వెళ్ళిపోయింది. తరువాత చక్రవర్తి నల్లాక్షతో ఇలా చెప్పసాగాడు. అబ్బాయి, నీవు హరిదాసిని అపరిచితురాలిలాగా చూడవలసిన అవసరం లేదు. ఈ అనాథ బాలికను నీ ఇంట్లో ఉంచుతున్నాను. నీవు, నీ తల్లి ఈ అమ్మాయిని మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా చూసుకోవాలి. ఆ విషయాన్ని గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. హరిదాసి మా ఇంటి ఆడబొడుచే అయింది అంది క్షేమంకరి. సమావేశమైన పెద్దలంతా వెళ్ళిపోయిన తర్వాత నలినాక్ష ఒంటరిగా తన గదిలోకి వెళ్ళాడు. ఉదయకాంతి వధువు లజ్జారునిమవలే గదిలోనికి ప్రసరిస్తూ ఉంది. కమల గదిలో రోజా పువ్వులు అలంకరిస్తూ ఉంది. నలినాక్ష ఆ పువ్వుల వంక చూచాడు. ఎన్నో నయనాలు తన వంక చూస్తున్నట్లుగా ఉన్నాయి ఆ పూలు. నలినాక్ష గదిలో ప్రవేశించగానే కమల చకితురాలై అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. కమల వంక చూచి అతను నవ్వుతూ, నా దగ్గరేనా నీకు సిగ్గు అన్నాడు. మరునాడు ఉదయం కమల బాబాయ్ ఇంటి దగ్గర ప్రత్యక్షమైంది. శైలజను పక్కకు తీసుకువెళ్ళి ఆమెను గాఢంగా కౌగులించుకుంది. ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నావేం కమల అంది శైల ఆమెను ఆదరంగా చూస్తూ. నాకే తెలియదక్కా, నా కష్టాలన్నీ తొలగిపోయాయని అనిపిస్తోంది అంది కమల. అంతా వివరంగా చెప్పు. నిన్న సాయంత్రం వరకు కలిసే ఉన్నాంగా, తర్వాత ఏమైందో చెప్పు. చెప్పగలిగింది ఏం లేదు, కానీ అతను నా వారు అనిపిస్తోంది. దైవం నన్ను ఇన్నాళ్లకు కరుణించాడు అంది. మంచిదే కమల, కానీ నా దగ్గర దాచడం ఎందుకు? అంతా చెప్పు. నేనేమీ దాచడం లేదక్కా, నాకు చెప్పటానికి మాటలు రావటం లేదంతే. ఇవాళ ఉదయం లేచిన దగ్గర నుంచి నా జీవితం నాకే కొత్తగా ఉంది. నాకొక కొత్త తొడుగు తొడిగినట్లుంది. నాకెంతో ఉల్లాసంగా ఉంది. పని తేలిగ్గా అనిపించసాగింది. నాకు ఇంతకంటే ఇంకేం అక్కర్లేదు. నా భయమల్లా ఏమిటంటే, సాధించిన దాన్ని, పొందిన దాన్ని తిరిగి పోగొట్టుకుంటానేమోనని. విధి నా జీవితాన్ని అంతటినీ సమానంగా సుఖవంతం చేస్తుందని నాకు నమ్మకం చిక్కటం లేదు. నీ అదృష్టం మారింది. ఇంక నిన్నెవ్వరూ మోసం చేయలేరు. నీకు రావలసిన సుఖమంతా వడ్డీతో సహా వచ్చేస్తుంది అని హామీ ఇచ్చింది శైలజ. నీవలా అనకూడదక్కా, నాకు వడ్డీ అంతా ఇదివరకే ముట్టింది. నా అదృష్టాన్ని నిందించవలసింది ఏమీ లేదు. ఇంతకంటే నాకు కావలసింది కూడా ఏమీ లేదు. బాబాయ్ అక్కడికొచ్చాడు. కమలతో, ఒకసారి నాతో రా తల్లి, రమేష్ బాబు వచ్చాడు అన్నాడు. రమేష్తో బాబాయి ఇంతవరకు మాట్లాడుతూ కూర్చున్నాడు. నీకు కమలతో ఉన్న సంబంధాన్ని గురించి యథార్థం నాకు తెలుసు. అందుచేత నా సలహా ఏమంటే, ఆమెను వదిలేసి కొత్త జీవితం ప్రారంభించమని. మీరిద్దరూ కొన్నాళ్ళు కలిసి ఉన్నందువల్ల ఏదైనా సమస్యలు మొలకెత్తితే వాటిని విధికే వదిలేయటం మంచిది. వాటిని విడదీయటానికి నీ అంతట నువ్వు ప్రయత్నించకూడదు. రమేష్ ఇలా జవాబు చెప్పాడు. కమలను నా జీవితంలో నుండి పక్కకు తొలగించడానికి ముందు నలినాక్షకు యథార్థమంతా చెప్పాలి. లేకపోతే నాకు సరికొత్తగా జీవితం ప్రారంభించడం చేత కాదు. ఈ జీవితంలో తిరిగి కమలను గురించి ఆలోచించడం అవసరం కావచ్చు. అవసరం అనిపించినా చెప్పవలసిందంతా చెప్పకుండా నా మనసును ఖాళీ చేసుకోలేను. ప్రశాంతంగా ఉండలేను. సరే, మంచిదే. ఇక్కడే వేచి ఉండు, ఒక్క నిమిషంలో వస్తాను అన్నాడు బాబాయ్. రమేష్ కిటికీ వంక చూస్తూ దారిన పోయే వాళ్లను గమనిస్తున్నాడు. ఇంతలో ఏదో అడుగుల చప్పుడు వినబడి ముందుకు తిరిగాడు. ఒక యువతి తనకు పాదాభివందనం చేస్తోంది. ఆమె తల పైకెత్తింది. రమేష్ ఆశ్చర్యంగా, కమల అన్నాడు. అతని ముందు నిశ్శబ్దంగా అచేతనంగా నిలబడి ఉన్నది సాక్షాత్తు కమలే.
ఆమెతో పాటు వచ్చిన బాబాయ్, రమేష్, కమల దురదృష్టం ఒక అంతుకు వచ్చింది. ఇప్పుడు ఆమె అదృష్టం నిర్మలాకాశంలో పరుచుకుని ఉంది. ఆమె పుట్టెడు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు కాపాడావు. అలా చేసి నీకు నువ్వే కష్టాలు కొని తెచ్చుకున్నావు. ఇప్పుడు మీరిద్దరూ విడిపోతున్నారు గనక ఆమె ఇదివరకులా నిశ్శబ్దంగా ఉండలేదు. ఆమె నీ దగ్గర సెలవు తీసుకుని నీ ఆశీర్వాదం పొందటానికి వచ్చింది అన్నాడు. రమేష్ తడబడుతూ ఇలా అన్నాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు కమల. తెలుసో తెలియకో నేనేదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు. కమలకు నోట మాట రాక అలాగే గోడకు ఆనుకుని నిల్చుంది. రమేష్ మళ్ళీ ఇలా అన్నాడు. ఎవరికైనా ఏదైనా కబురు చెప్పాలన్నా లేక ఏ అపార్థాన్నైనా తొలగించాలన్నా వెంటనే చెప్పు, అలాగే చేస్తాను. కమల చేతులు కట్టుకుని నిలబడి ఎవ్వరికీ ఏ మాట చెప్పవద్దని ప్రార్థిస్తున్నాను అంది. చాలా కాలం వరకు ఎవ్వరికీ నిన్ను గురించి ఏమీ చెప్పలేదు. నాకు కష్టం కలుగుతూ ఉన్నా నిన్ను గురించి నిశ్శబ్దమే అవలంబించాను. కొద్ది రోజుల కిందట మట్టుకే నీకేమీ ప్రమాదం లేదని రూఢి చేసుకున్నాక నీ కథ అంతా చెప్పాను. అది కూడా ఒకే ఒక కుటుంబంలోని సభ్యులతో. అందువల్ల నీకేమీ భయం లేదు, పైగా లాభం కూడాను. బాబాయికి మాత్రం అన్నీ తెలుసు. తర్వాత ఆనందబాబున్నారు, ఆయన కూతురు. వాళ్లకు ఇంకేమన్నా చెప్పవలసి ఉంటే నాతో చెప్పు, కబురు చేరవేస్తాను. నా మట్టుకు నాకు ఇంతకంటే ఇంకేం అక్కర్లేదు. నా జీవితంలో చాలా భాగం వృధా అయిపోయింది. ఇప్పుడైనా నాకు కావలసింది స్వేచ్ఛ. ఉన్న బాకీలన్నీ తీర్చివేసి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. బాబాయి అతని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. లేదు రమేష్ బాబు, ఇంకా నువ్వు చేయవలసిందేమీ లేదు. నువ్వు చాలా కష్టపడ్డావు. కనీసం ఇక ముందైనా నీ జీవితం స్వేచ్ఛగా సుఖంగా ఏ ఇబ్బందులు లేకుండా గడిచిపోవాలి. రమేష్ లేచి కమల వంక తిరిగి, సరే ఇంక నేను సెలవు తీసుకుంటాను అన్నాడు. ఆమె నోరు మెదపలేదు. మళ్ళీ అతనికి పాదాభివందనం చేసింది. రమేషు స్వప్నంలో ఉన్న మనిషిలాగా రోడ్డు మీద నడుస్తున్నాడు. తనలో తాను ఇలా అనుకున్నాడు. కమలను కలుసుకోగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీనితో కథ సవ్యంగా గడిచిపోతుంది. ఆమె ఘాజీపూర్లో ఆ ఇంటి నుంచి ఎందుకు పారిపోయిందో గాని ఒక్క విషయం మటుకు నాకు స్పష్టంగా తెలుస్తోంది. అదేమిటంటే, ఇప్పుడు నేను ఎవ్వరికీ అక్కర్లేదు. నాకు తప్ప నాతో ఎవ్వరికీ ఏ పని లేదు. నేనిక ప్రపంచంలో నా ఇష్టం వచ్చిన జీవితం సాగిస్తాను. వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం నాకేమీ లేదు. కమల ఇంటికి వెళ్ళేసరికి ఆనందబాబు, హేమాలిని, క్షేమంకరి ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదిగో హరిదాసి అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది క్షేమంకరి. కమల, హేమాలిని మరో గదిలోకి వెళ్ళారు. కమల అంటూ హేమాలిని ఆమెను కౌగలించుకుంది. నా పేరు మీకెలా తెలిసింది అని అడిగింది కమల అమాయకంగా. ఎవరో నీ చరిత్రంతా నాతో చెప్పారు. నిన్ను చూడగానే కమలేనని అనుకున్నాను. ఉన్న విషయమంతా నీ భర్తకు చెప్పివేయకూడదు. ఈ దాపరికం ఎందుకు అంది హేమాలిని. కథంతా ఆయనకెలా చెప్పటం అంది కమల. తరువాత హేమాలిని, మనం మళ్ళీ కలుసుకుంటామో లేదో, మేం కలకత్తాకు వెళ్తూ ఇక్కడికి వచ్చాం అంది. వెళ్ళిన తర్వాత తప్పకుండా ఉత్తరాలు రాస్తావు కదూ అంది కమల. హేమాలిని చిరునవ్వు నవ్వింది. ఆనాటి ఉదయాన కమల తన హృదయాన్నంతా విప్పి చెప్పినప్పటికీ హేమాలిని ముఖం మటుకు ఎంచేతనో సంకుచితమైనట్లు అనిపించసాగింది కమలకు. హేమాలిని గురించి ఒక్క విషయం మటుకే కమలకు తెలుసు. అది ఆమె వివాహం నలినాక్షతో తెగిపోయిందని. ఆ మధ్యాహ్నం కమల పూలదండలు గుచ్చుతూ ఉండగా క్షేమంకరి వచ్చి ఇలా అంది. హేమాలిని వెళ్ళిపోయేటప్పుడు
నా హృదయం ఎంతో బాధపడింది. నిజంగా మంచి పిల్ల. ఈలోగా నళినాక్ష అక్కడికి వచ్చాడు. కమల త్వరగా పూలదండలు గుప్పిట్లో పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. హేమ, ఆనందబాబు వెళ్ళిపోయారు, చూచావా అమ్మా అన్నాడు. కమల ఒంటరిగా కూర్చుని సుదీర్ఘమైన పూలదండ గుచ్చుతోంది. పూలదండ మీద నీళ్లు చల్లి నళినాక్ష గదిలో ఉంచింది. తరువాత తన గదిలోనికి వచ్చి ఒంటరిగా కూర్చుని ఆలోచించసాగింది. ఎంతసేపు ఆలోచించినా ఆమె ఒక నిశ్చయానికి రాలేకపోయింది. కానీ చివరికి ఎలాగో తను మరుసటి రోజు తన రహస్యాన్ని వారికి చెప్పి హృదయభారం దించుకోవాలని నిశ్చయించుకుంది. ఆ మరునాడు పెందలకడనే నిద్రలేచి గంగానదిలో స్నానం చేసి వచ్చింది. ఇంటికి రాగానే నళినాక్ష గదిలోకి వెళ్ళింది. నళినాక్ష గదిలోకి ప్రవేశించగానే అతనికి పాదాభివందనం చేసి లేచి నుంచుని, నేనే కమలను అన్నది మెల్లగా. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, నాకు ఆ విషయం తెలుసు, నీవే కమలవు అన్నాడు. పూలమాలను ఆమె మెడలో వేశాడు. ఇంటి పనంతా ముగించుకొని కమల తన గదిలో కూర్చుంది. నళినాక్ష పూలు తీసుకొచ్చాడు. కమల, ఈ పూలు మాలగా గుచ్చు, సాయంకాలం మనం వెళ్ళి తల్లిగారి ఆశీర్వాదం పొందాలి అన్నాడు. మీరు నా కథంతా ఇంకా వినలేదుగా అంది కమల. ఇక నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు అన్నాడు నళినాక్ష. కమల ముఖాన్ని పైకెత్తి ముసుగు తొలగించి, మా అమ్మ తన జీవితంలో ఎన్నో తప్పుల్ని క్షమించింది. చేయని తప్పును క్షమించడంలో ఆశ్చర్యమేముంది అన్నాడు. సమాప్తం. ఇక్కడితో రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునక పరిసమాప్తమైంది. కథపై మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియపరచండి. మరొక మంచి రచనతో మీ ముందుకు మళ్ళీ వచ్చేలోగా సెలవు మరి.